నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ట్యూస్డే వ్లాగ్ అండి ఇది. పిల్లల కోసం అయితే హెల్తీగా తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. వీడియో క్లిప్ చేయకుండా చూసేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉదయాన్నే 5కే లేచి ఇల్లంతా క్లీన్ చేసి పూజ గది అయితే క్లీన్ చేస్తున్నానండి. ప్రతిరోజు ముందు రోజు పెట్టిన పూలు పూజా సామాగ్రి అంతా తీసి క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత అయితే పూజ చేసుకుంటాను. ఈరోజు పూజ అయితే ఇలా చేశానండి. వీళ్ళకి బాక్స్ కోసం అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. అయితే చపాతీ కోసము పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. చపాతీకి పిండి కలిపినప్పుడే ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి పెట్టానండి. తర్వాత పన్నీరు రోల్స్ కోసం అయితే పన్నీరు, క్యారెట్, ఉల్లిపాయలను ఫ్రై చేసుకుంటున్నాను. దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా వేగిన తర్వాత గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీన్ని దించి చల్లారనివ్వాలండి. తర్వాత చపాతీ కోసం అయితే ప్యాన్ పెట్టి చపాతీలను చేశాను. రోల్స్ రెడీ చేసేలోన ఎగ్స్ కూడా బాయిల్ అయ్యాయి. ఇలా చపాతీలన్నీ చేసిన తర్వాత చపాతీని ఇలా రోల్ లాగా చేసుకున్నానండి. చపాతీ పైన పిజ్జా సాస్ కానీ టమాటా సాస్ కానీ వేసి ఈ ఫ్రై చేసిన పన్నీర్ను పెట్టాలండి. మా పిల్లలు అయితే వేయొద్దన్నారు. అందుకని నేను సాసులు ఏమీ వేయకుండా ఇలా రోల్లా చేశానండి. ఇవి స్టఫింగ్ బయటకు రాకుండా ఉండడానికి టూత్ స్టిక్ అయితే పెట్టాను. ఉడికించిన గుడ్డు 2 రోల్స్ అయితే పెట్టి బాక్స్లో అయితే పిల్లల కోసం పెట్టానండి. తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం ఈరోజు సాంబారు ప్రిపేర్ చేస్తున్నానండి. సాంబార్ కోసం అయితే ముందుగా నానబెట్టకుండా డైరెక్ట్గా పప్పు అయితే బాయిల్ చేయడానికి కుక్కర్లో పెట్టాను. తర్వాత చింతపండును నానబెట్టానండి. తర్వాత పన్నీరు కర్రీ కోసం అయితే జీడిపప్పు, గసగసాలు, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముందుగా నానబెట్టుకున్నానండి. గసగసాలు కొద్దిగా నాననివ్వాలి. జీడిపప్పు, గసగసాలు నానేలోన బెండకాయ ఫ్రై కోసం అయితే ఆయిల్ వేసి కొద్దిగా ఆనియన్స్ వేసి తర్వాత బెండకాయ ఫ్రై కోసం అయితే బెండకాయలను, ఉల్లిపాయలను ముందుగానే కట్ చేసుకున్నాను. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, 4-5 ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బెండకాయలను అయితే వేయాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బెండకాయలను అయితే ఫ్రై చేసుకున్నానండి. మరోవైపు మనం ముందుగా పెట్టుకున్న పప్పు అయితే ఉడికింది. సాంబార్ కోసం అయితే ముందుగానే పోపు పెట్టుకుంటున్నానండి. దీనిలో జీలకర్ర, ఆవాలు, సోపు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న టమాటో ఒకటి వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత దీనిలో కట్ చేసుకున్న క్యారెట్, బెండకాయలు, మునక్కాడలు అయితే వేసానండి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా సాంబార్ పౌడర్ను వేసి దీన్ని కొద్దిగా మగ్గనివ్వాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి చింతపండు రసాన్ని అయితే వేసానండి. ఇవి కొద్దిగా మరిగిన తర్వాత దీనిలో ముందుగా బాయిల్ చేసుకున్న పప్పును వేసి సాంబార్ను మరిగించాలి. ఇవి మరిగేలోన బెండకాయలు కూడా ఫ్రై అయ్యావండి. బెండకాయ ఫ్రైని తీసి వేరే బౌల్లోనికి వేసి పెట్టాను. సాంబార్ కూడా మరిగిందండి. దీనిలో చివరగా కొత్తిమీర వేసి సాంబార్ కూడా దించేసాను. నా స్టైల్లో సాంబార్ నేను ఎప్పుడు ఇలా చేస్తానండి. మా పిల్లలు అయితే వైట్ గ్రేవీ కర్రీ చేయమన్నారండి. అందుకని గసగసాలు, జీడిపప్పు ఇవి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత వైట్ గ్రేవీ కర్రీ కోసం అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దీనిలో కొద్దిగా పన్నీరు ఫ్రై చేసి పెట్టుకున్నానండి. పిల్లల బాక్స్ కోసం అయితే పన్నీర్ రోల్స్ చేశాను కదా, అందుకని పన్నీరు కొద్దిగా మిగిలింది. కర్రీ సరిపోదు అని బంగాళదుంప పొటల్స్ అయితే వేసి మిక్స్ కర్రీ అయితే చేశాను. కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దాల్చిన చెక్క, కరివేపాకు, 2 యాలకులు, 2 లవంగాలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వైట్ గ్రేవీ చేసాం కదండి, అది వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని దీనిలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి గ్రేవీని ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. తరువాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటల్స్, దుంప, పన్నీరు పీసెస్ని అయితే వేసి కొద్దిగా వాటర్ వేసి దీన్ని ఉడికించుకోవాలి.
కర్రీ దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి దించేసాను. ఈ కర్రీ కూడా రెడీ అయ్యిందండి. సింపుల్గా ఈరోజు లంచ్ అయితే ఇదే చేశానండి. సాయంత్రం స్నాక్స్ కోసం అయితే ఆనియన్ పకోడా చేశాను. దీనికోసం ఉల్లిపాయలను ఇలా సన్నగా తరుక్కొని దీనిలో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి, సాల్ట్ వేసి, కొద్దిగా వాము వేసానండి. ఉల్లిపాయలు అవి ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలో శనగపిండి వేసి కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని అయితే కలుపుకోవాలి. నేనైతే వంట సోడా ఎప్పుడూ వేయనండి. గారెలు చేసినా, పకోడీ చేసినా వంట సోడా అయితే వేయకుండా చేస్తాను. పకోడీలు శనగపిండితో చేస్తాం కదండీ! అందుకని దీనిలో తేలిగ్గా జీర్ణం అవ్వడానికి వాము అయితే వేస్తాను. నేను ఎప్పుడు చేసినా వాము వేసి చేస్తానండి. ఇది హెల్త్‌కి కూడా మంచిది కదా! స్నాక్స్ అంతమందికి ఇచ్చిన తర్వాత డిన్నర్ కోసం అయితే పుల్కా కర్రీ కూడా చేసి పెట్టేశాను. ఇవాల్టి రెసిపీస్ ఇవేనండి. నైట్ డిన్నర్ అంతా అయిన తర్వాత కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవడం వలన మరుసటి రోజు ఉదయాన్నే హడావిడి లేకుండా పని చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.